అయింది అందరికీ. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే చేపలండి. చూసారా, ఇప్పుడు మా ఆయన తెచ్చారు అంత పెద్ద చేప. ఇది బొంతకండి, ముళ్ళు ఎక్కువ ఉండదండి, ముక్కలాగానే ఉంటుంది. దానికి కావలసింది టమాటీలు, ఉల్లిపాయలు, క్యాబేజీ పువ్వు కూడా వేసుకుంటున్నానండి, బాగుంటుంది. అల్లము, ఎల్లుల్లిపాయ, మెంతులు, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలండి. ఇవన్నీ చేసే విధానం చూడండి. ఈరోజు మాకు అసలు ఇదేనండి. చింతపండు కూడా ఉండాలండి, ఇకనే చింతపండు కూడా. చూసారా ఎంత పెద్ద చేప ఉందో, బొంతండి ఇది. ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేపి ఉప్పు, కారం, పసుపు వేయాలండి. ఇది వేగిపోయిందండి. చూసారా, ఆయిల్ పైకి తేలింది, పచ్చివాసన పోయింది. ఉప్పు, కారం, పసుపు వేస్తామండి. క్యాబేజీ పువ్వు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేద్దాం. అది కూడా కొద్దిగా వేగితే బాగుంటుందండి, పచ్చివాసన ఉంటుంది. ఇలా కాసేపు వేగాలండి. వేగాక పులుపు వేద్దాం. క్యాబేజీ కూడా వేగిందండి, పులుపు వేద్దాము. చేప ముక్కలు కూడా వేసుకుందామండి. ఉప్పు, కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మాకు కొద్దిగా ఉప్పు, కారం ఎక్కువ కావాలి అని మేము కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము. పులుపు కూడా చూసుకొని వేసుకోండి. మూత పెడదామండి. చేపల పులుసు అయితే ఉడికిపోయిందండి. చూసారా, నేను చేపల మసాలా కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. దగ్గరికి అయిపోయిందండి, దించేసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలితే ఉడుకుతున్నట్టుగానండి. దించుకుందాం అండి. మనం క్యాబేజీ ముక్కలు వేసుకున్నాం కదండి, అవి కూడా ఉడికిపోయేవి. చూసారా, చాలా బాగుంటుందండి. చూసారా, ఇది చెర్రీ చేప గట్ట కాదండి, బొంత. అది సముద్రం చేప, ముళ్ళు ఎక్కువ ఉండదండి, అంతా ముక్కలాగా భలేగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూసారా.